అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా షామీర్పేటలో నిర్వహించిన షామీర్పేట మూడుచింతలపల్లి మండలాల విజయోత్సవ సభలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీ మల్లారెడ్డి గారితో కలిసి పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ సిహెచ్ భద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పుడు చిరునవ్వులు చిందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ నిత్య సేవలు అందిస్తున్న మా అన్న మహేందర్ గారు, అదేవిధంగా వేదిక మీద అలంకరించిన పెద్దలు మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మండల్ ప్రెసిడెంట్ కానీ, మండల్ సెక్రటరీలు కానీ, అదేవిధంగా కౌన్సిలర్స్ కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీ అందరూ కూడా వచ్చిన ఇక్కడ ముఖ్య నాయకులు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మీ అందరు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఎంతోమంది మీ అందరూ కూడా తెలుసు మల్లారెడ్డి గారు మీరు ఎన్ని కుట్రలు పండినో, ఎంతోమంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది వచ్చినా కూడా సింహం ఒక్కళ్ళే సింగల్గా బయలుదేరింది. ఎంతోమంది సోషల్ మీడియాలో కూడా అంటే మల్లిగాడని వాడని ఎంతమంది దుష్ప్రచారాలు చేసుకుంటూ అంటే ఏదో భూ కబ్జాలని మీ అందరు కూడా తెలుసు. ఆయన ఒక్కటి కూడా 5 సంవత్సరాల్లో కూడా ఒక్కటి కూడా చిన్న అంటే చెట్టు మీద మరక లేకుండా పనిచేశాడని మీ అందరూ కూడా అందుబాటులో ఉన్నాడని, అంటే అవసరం కూడా లేదు. మీ అంటే అది ముందు చెప్పాడు కానీ ఆయన భూములు ఎక్కడ ఉన్నా నాకు కూడా సరిగ్గా తెలియదు. ఇంక కొత్తగా అంటే వెతుకుంటా పోయేది కబ్జా పెడతారంట. అట్లా అంటే అది ఆయన 30 సంవత్సరాల నుంచి చేసుకున్న కష్టంతో అది అంచెలంచెలో ఎదుర్కొంటూ ఈ స్టేజ్కి రీచ్ అయింది. అట్లా నేనది ఇప్పుడు కొత్తగా వచ్చి ఏదో భూమి ఆ ప్లాట్ అని ఈ ప్లాట్ అని కబ్జా చేసే అవసరము బుద్ధి లేదు. అదేవిధంగా మీరందరూ గత 6 నెలలు కూడా చూసిర్రు మొత్తం కూడా అంటే 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్తో ఎంత సాధ్యమైతే అన్ని ఫండ్స్తోని డెవలప్మెంట్ చేసుకుంటూ పోయారు. దాని తర్వాత అంటే ఇంకా ఊర్లు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ప్రజలకు తనకు సొంతంగా సాటిస్ఫాక్షన్ లేదు. అరే నన్ను ప్రజలు ఓటేసి గెలిపించారు, నేను ఏదైనా చేయాలి, కొన్ని ఊర్లు చూస్తే ఫండ్స్ లేవు అన్నారు, కొద్ది ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళు ఏం డెవలప్ చేయలేకపోతారని ఇమ్మీడియట్గా నాకు మా అన్నకు ఒకటే చెప్పిండు. అరే నాకు అటు సైడ్ పంపించిండు, అన్న ఇక్కడ సైడ్ పెట్టి ఇమ్మీడియట్గా ఏది ఉన్నా సరే మీరు అన్ని రోడ్లు కంప్లీట్ చేయండి, ఏది అడుగుతా చేసేయమని చెప్పింది. అట్లా దగ్గర నాకు తెలిసి మన మేడ్చల్ ఊర్లోనే దగ్గర నాకు తెలిసి ఒక 70 నుంచి 80 కిలోమీటర్ రోడ్లు అయితే వేసి ఉంటాం మొత్తం అంతటా కూడా. మొత్తం మీద అంటే 100 పైన గుళ్ళు అంటే ఒక సెంటర్లో ఊరు మధ్యలో పోతే ఒక గుడి సగం అంటే అందరూ కూడా చందా వేసుకొని 1000 రూపాయలు 5000 10,000 అట్లా వేసుకొని కట్టే గుడి ఉంటుంది. అది ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది ఒక గుడి కంప్లీట్ కావాలంటే. ఎందుకంటే గ్రామంలో అందరితో కూడా అంత పైసలు ఉండవు, అందరితో దాతలతోనే చేస్తాం. సో అట్లా మధ్యలో ఆగిపోయిన గుడి కూడా అంటే ఇమీడియట్గా మాకు చెప్పేసి కంప్లీట్ చేపించేసాను. బండలు కానీ, గోపురం కానీ, ప్లాస్టింగ్ కానీ, ఏ విగ్రహాలు ఉంటాయి విగ్రహాలు ఏదున్నా మాకు పర్సనల్గా చెప్పింది. అరే మనకి ఇట్లాంటి అదృష్టం దొరుకుతుందా అంటే 100 గుళ్ళ పైన కంప్లీట్ చేయించడం, విగ్రహాలు డొనేట్ చేయించడం అంటే మామూలు విషయం కాదా. ఎంత అదృష్టం మనకి ఎప్పుడు దొరకదు. ఏ గుడి ఎవరి కోసం వచ్చినా కూడా చేసే అన్నాడు, అంతే సింగిల్ రైటింగ్ అంతే. సో అట్లా కమిటీ హాల్స్ అని అట్లా ప్రతి ఒక్కటి అవన్నీ కాకుండా మా హాస్పిటల్స్ ఉన్నాయి, మల్లారెడ్డి హాస్పిటల్ కానీ, మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ కానీ, ఎవ్వరు ఏ ఫోన్ ఇచ్చినా కూడా ఏ లెటర్ వచ్చి చెప్పినా కూడా దాంట్లో డిస్కౌంట్లు కానీ ఏదైనా మ్యాక్సిమం ఫ్రీ కూడా ఉచితంగా కూడా ఎంతోమందికి చేసిన ఉదాహరణలు ఖచ్చితంగా ఉన్నాయి అంతా కూడా. సో అట్లా నిత్యం ప్రజల్లో ఉంటూ సేవ చేసుకుంటూ పోతే అంటే మనకి ఖచ్చితంగా విజయం వస్తుంది. ఎంతమంది దుష్ప్రచారం చేసినా, ఎంత అబద్ధాలు ప్రచారం చేసినా ఎవరు ఆపలేరు. అంటే ఎంత పెద్ద నాయకులన్నా ఎప్పుడో ఒకసారి ఓడిపోయారు, కానీ మల్లారెడ్డి గారికి అంటే ఓటమి ఎరిగిన నాయకుడు అంటే మల్లారెడ్డి గారు ఉన్నారు. మన స్టేట్లో మొన్న తెలంగాణ స్టేట్లో ఓటమి ఎరిగిన నాయకుడు ఇప్పుడు మల్లారెడ్డి గారే ఉన్నారు. ఎంత పెద్ద లీడర్ అయినా ఓడిపోయారు, మీ అందరికీ కూడా తెలుసు. సో అట్లా చేసుకుంటూ పోతే ఒక హిస్టరీ రికార్డు ఆయనకు ఒకటే, నేను ఒక మంచి జన్మెత్తిన, నాకు ఇంత చేసుకుంటూ వచ్చిన, నాకు ఒకటి నా లక్ష్యం ఒక చరిత్ర సృష్టించాలి, ఇంకా వేరేది ఏది లేదు అంతే. సో అట్లా మళ్ళీ
మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు కూడా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఈ 10 సంవత్సరాల్లో కూడా ఎవ్వరు కూడా చేయలేదు. మన తెలంగాణ మనందరూ కూడా తెలుసు 2014 బిఫోర్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది అంటే సిటీ మొత్తం ఐటీ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు కానీ మీడియం సెక్టర్ అన్నీ కూడా చాలా బాగా డెవలప్ అయినాయి. అందరూ కూడా మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ మీ షామీర్పేట మండలం అందరూ కూడా మంచిగా రియల్ ఎస్టేట్ కూడా బాగా డెవలప్ అయింది. అందరూ కూడా మంచి ఇంత చిన్న ప్లాట్ ఉన్నా భూమి ఉన్నా అందరి ధరలు కూడా బాగా పెరిగినాయి, మంచి సక్సెస్ అయ్యారు. సో స్కీమ్లు కూడా ప్రతి ఒక్క స్కీమ్ 24 గంటల కరెంటు ఇంటింటి నలా నీళ్ళు అట్లా చెప్పుకుంటూ పోతే ఇక 100 స్కీమ్ అందరూ కూడా పేద ప్రజలకి అందరు కూడా అందినాయి. కాకపోతే కొన్ని 10% స్కీమ్లు అంటే అది లాస్ట్ మూమెంట్లో ఏదైతే పెట్టిండో అవి కొద్దిగా బెట్టుకొట్టినాయి. అవన్నీ కూడా మనం కూడా ఒప్పుకోవాలా దానికోసం. కాకపోతే ఇంకోటి ఏంటంటే దానికన్నా ఎక్కువ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన దుష్ప్రచారం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలని 420 మోసపూరిత స్కీమ్లన్నీ ఇవన్నీ స్కీమ్లు అంటే కొద్దిగా అంటే ఊర్లలో పల్లెటూళ్ళు ఉండే గ్రామ ప్రజలకు కొద్దిగా ఆకర్షితులయ్యారు. అరే ఇంకా నాకేమన్నా వస్తుందేమో, నాకు ఇంకెక్కువ వస్తాయేమో అని దాంతో కొద్దిగా ఆశ పెరిగింది. అది అందరు కూడా చూసిరు. సో మన సిటీ బెల్ట్లు అంతా కూడా బాగా గెలిచినాం. అందరు కూడా కొద్దిగా గ్రామీణ ప్రాంతాలు అంటే మన ఈ బెల్ట్ కాకుండా వేరే దగ్గర అంతా కూడా అంటే మనం చేసిన పని కాబట్టి ఇక్కడ నిలబడ్డాం. ఈ గ్రామీణ ప్రాంతాల్లో వేరే దగ్గర అంతా కూడా బెట్టుకొట్టింది. ఇంకోటి మనం చూస్తూనే ఉన్నాం ఈ స్కీమ్లన్నీ కూడా మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, అరే మన కేసీఆర్ గారు అప్పులు చేసిరు, మన కేసీఆర్ గారు అప్పులు చేసి సెక్రటరేట్ కట్టిండు, అంబేద్కర్ స్టాచ్యూ కట్టిండు, సిటీ డెవలప్మెంట్ చేసిండు, మిషన్ కాకతీయ కట్టిండు, అట్లా అంతా కూడా ప్రాజెక్టులు కట్టిండు, అంతా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు అట్లా మళ్ళీ అందరూ కూడా పేదలకు కూడా ప్రజలందరూ పైసలన్నీ కూడా పంచిపెట్టిండు. ఇప్పుడు